క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 45-46 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 45-46 వచనాలు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడి కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన మనం చూసుకున్నాం, యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచారు. 5,000 మంది అన్నది కరెక్ట్ మాట కాదు. ఎందుకంటే అక్కడ చూస్తే 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కపెట్టల. కేవలం తిన్నవారిలో 5,000 మంది పురుషుల లెక్కే చెప్పారు. అంటే 5,000 మంది కంటే ఎక్కువ 10,000 లోపు ఉంటారు ఖచ్చితంగా. అంతమందికి ఆయన ఆహారము పెట్టిన తర్వాత జనాల్ని ఇంక పంపించేశారు. ఎక్కువసేపు వారిని ఉంచటం మంచిది కాదు, చీకటి పడుతుందని వారిని పంపించేశారు. అలాగే తన శిష్యులను కూడా బెత్సయిదాకు వెళ్ళిపోమని తొందర పెట్టారు. వాళ్ళని తొందర పెట్టడానికి గల కారణం మనం 46వ వచనంలో చూస్తాం. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. యేసు ప్రభువారి భూలోక జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నాం. యేసయ్య ప్రార్థన చేయటానికి వెనక ఉన్న ప్రధానమైన కారణం, యేసు మానవుని స్థితిలో ఉన్నారు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. దేవుడుగానే ఉన్నారు, మానవుని శరీరంలో ఉన్నారు. మానవ శరీరంలో ఉన్నారు కనుక మానవుడికి అవసరమైనది ఏదన్నా ఉంది అని అంటే అది ప్రార్థనే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. అది శరీర రూపంలో ఉన్న యేసయ్యకి అవసరమైంది, నీకు నాకు మరింత అవసరం. యేసయ్య ఎందుకు ప్రార్థన చేసి ఉంటారు? ఆయన నిత్య కృత్యంలో ప్రార్థించటం ఒకటైతే, ప్రధానంగా మనకి 2 సందర్భాలు కనబడుతున్నాయి. ఒకటి, అది నా ఆలోచన అండి. ప్రార్థన చేసి ఏం చేసి ఉంటారు అని అంటే 5,000 మందికి లేకపోతే అంతకన్నా మించిన వారికి ఆహారము పంచిపెట్టడానికి కృప చూపించిన తన తండ్రికి ఈ కుమారుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండాలి. మనం చూస్తాం అక్కడ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి పంచి ఇచ్చాను అని ఉంది. ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి దాన్ని వడ్డించడి అని మనం చూస్తాం. మిగతా సువార్తల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తాం. సో ఆ కృతజ్ఞత తండ్రికి ఏకాంతంగా ప్రార్థన పూర్వకంగా చెప్పారు. రెండోది తన శిష్యుల గురించి. ఆ తర్వాత ఆయన నీటి మీద నడవటం, శిష్యులు దాన్ని చూసి భయపడటాన్ని మనం చూస్తాం. దాని కొరకు ఆయన ఇక నుండి ఆయన ప్రార్థన ప్రధానంగా తన శిష్యుల కొరకే. వాళ్ళ శిష్యులు ఇంకా పరిపూర్ణమైన ఇదిలో లేరు. వారికి పరిపూర్ణమైన విశ్వాసం కలుగ చేయటం కోసం ఆయన తన శిష్యుల కొరకు, అంతకుముందు వరకు అయితే తన పరిచర్య కొరకు ప్రార్థన చేశాడు. ఇక నుండి తన శిష్యుల పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. మిషన్ అనేది
డైవర్సిఫైడ్ ఇదిలోకి వెళ్ళిపోయింది. మొన్నటి వరకు ప్రభువు ఒక్కరే, ఇప్పుడు 12 మంది, కొంత ముందుకు వెళ్తే 70 మందిని కూడా పంపిస్తారు ఆయన. అది తర్వాత అది సందర్భం వచ్చినప్పుడు మనం చూస్తాం. సో ప్రార్థన దేవుడు చేసిన దానికి కృతజ్ఞత. ప్రార్థన దేవుడు తన శిష్యులకు బలమైన విశ్వాసం ఇవ్వాలని దేవుడు ఆయన ప్రార్థన విన్నారు. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఏం పరిచర్య చేశారండి శిష్యులు. ఎంతటి గొప్ప పరిచర్య చేశారండి శిష్యులు. ధైర్యంగా సిలువకు అప్పగింపబడటానికి కూడా వెనకాడలేదు వాళ్ళు. ఒక ఆయనైతే ఏకంగా భారతదేశానికి వచ్చేసాడు. భారతదేశంలో చంపబడ్డాడు. భారతదేశంలో రక్షణ కలుగు చేశాడు. అప్పటి వరకు ఎవరున్నారండి? ఇవాళ క్రైస్తవులు సువార్త చెప్తున్న రోజులు. అదేదో పెద్ద సువార్త చెప్పేస్తున్నాము అన్నట్టుగా క్రైస్తవులకే సువార్తలు చెప్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నా. సాయంత్రం ఒక ఆయన ఫోన్ చేసి, నేను రంజిత్ ఓఫీర్ మినిస్ట్రీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరు నిక్సన్ గారేనా, ప్రైజర్పేట ఏరియా పాస్టర్ గారేనా అంటే, అవునండి అని అంటే, మేము రంజిత్ ఓఫీర్ గారి మినిస్ట్రీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ ప్రాంతంలో మేము సువార్త పరిచర్య చేస్తాం, వీధికి తిరిగి అన్నాడు. నేనన్నాను, ఎందుకండి, ఇక్కడ సంఘం ఉంది, సంఘం సువార్త పరిచర్య చేస్తుంది, మీరు ఎక్కడైనా సువార్త అందని చోట సువార్త పంచాలి, కానీ అందరూ క్రైస్తవులు ఉన్న చోట సువార్త పంచడం వెనక ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకండి అని అంటే, దానికి ఆయన వితండవాదం ప్రారంభించి, మతోన్మాదులు ఇట్లా సువార్త పరిచర్యను ఆపుతారు అని అన్నాడు. నేను అన్నా, అంటే మీ దృష్టికి నేను మతోన్మాదిలా కనిపిస్తున్నానా? చేసుకోండి, మీ ఇష్టం. సువార్త చేస్తాను అని అంటున్నారు, వద్దంటానికి నేనెవరిని? కానీ క్రైస్తవుల మధ్య సువార్త పరిచర్య ఏంటండి? ఇవాళ చేసే వాళ్ళు అందరూ చేసే పరిచర్య అదే కదా. క్రైస్తవుల మధ్య సువార్త పరిచర్య ఏంటి? క్రైస్తవేతరుల మధ్య సువార్త పరిచర్య చేయాలి. శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రేపొద్దున్న తోడేళ్ల మధ్యకు నేను వారిని పంపిస్తున్నా, సింహాల మధ్యకు వాళ్ళు నేను పంపిస్తున్నా, వారికి ధైర్యం ఇయ్యి. భారతదేశం వచ్చాడు, యూదులకు చెప్పిన కొద్దిగా ఆ యేసు యెహోవా అంటే అర్థమవుతుంది. భారతదేశంలో ఆ రోజుల్లో యెహోవా ఎవరో యేసు ఎవరో వాళ్ళకి ఏం తెలుసండి? అట్లీస్ట్ ఆ యెరూషలేములో యూదులన్నా యేసయ్య అన్నా కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఆయన అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, అద్భుతాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఆ అద్భుతం చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఆయన చనిపోయి తిరిగి లేచింది ఆ యెరూషలేం ప్రాంతంలోనే కాబట్టి, అవి ఉదాహరణలుగా చూపించి చెప్పిన ఒక నమ్మటానికి వాళ్ళకి ఎంతో కొంత ఆస్కారం ఉంటుంది. మరి తోమ భారతదేశం వచ్చాడు, ఎంత కష్టం అండి. భారతదేశంలో ఆల్రెడీ దేవుళ్ళుగా ఉండి చలామణి అవుతున్న వారందరి విషయంలోనూ అది కాదు దేవుడు ఏనని ఒక కొత్త దేవుడిని పరిచయం చేసి ఆయన గురించి వివరణ ఇచ్చి ఆ తర్వాత రక్షణ గురించి చెప్పాలి. ఎంత కష్టపడుతుంటాడు. దాని కొరకు యేసయ్య ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయాలి. సో సువార్త పరిచర్య అనేది మనోళ్ళ మధ్య చేసేది అదేం సువార్త పరిచర్య అండి? అన్యుల మధ్య చేయి. సంఘాలు ఉన్న మధ్యలో వెళ్ళి సువార్త చెప్పటం డిస్టర్బెన్స్ కదా. ఏం లేదు, దోచుకొని వెళ్ళిపోవాలనేసి ఒక ప్లాన్. సరే, ఎవరి ప్లాన్లు వెళ్ళి వెళ్ళే వాళ్ళకి ఉండాలి, చెప్పే వాళ్ళకి ఉండాలి. మనం ఎంత గింజుకున్న ప్రయోజనం లేదు, బట్ ప్రార్థన మాత్రం చేయాలి. సో యేసయ్య తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య కొరకు. అయ్యా, బలమైన విశ్వాసం నా శిష్యులకి, ధైర్యం దయచేయమని దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి బ్రహ్మాండంగా సువార్త పరిచర్య చేశారు. ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారంటే యేసయ్య తన శిష్యుడైన తోమా కొరకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ దైవజనుడిని మన మధ్యకు ధైర్యంగా సువార్త చెప్పటానికి కావలసిన శక్తిని ఇచ్చారు. కాబట్టి ఇవాళ సువార్త
ప్రబలింది. ఆ తర్వాత ఎంతోమంది మిషనరీలు వచ్చి ఎంతో గొప్ప పరిచర్య చేశారు. యేసయ్య ఒక్కసారిగా అందరి కొరకు చేసిన ప్రార్థన ఇవాళ సువార్త ఫలాలను ఇస్తుంది. ప్రార్థన గొప్పది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.